జాకెట్లు లోని పులి వైలు హై రైజ్ మిన్నీలు బొడ్డంటి కొకీలు 365 డేస్ తరానా 365 ఏయ్ కళ్ళు ఎత్తికెక్కాయా? చుట్టూ మనుషులున్నారని తెలీదా? మాకు యుఎస్ వీసాలు వచ్చాయమ్మా, అందుకే కళ్ళు పోయినాయి. అయితే ఏంటి, మాకు వచ్చే వీసాలు. అంటే నీకు దెబ్బ కళ్ళు. ఏంట్రా కోస్తున్నారు? హలో బాస్, నలుగురు ఉన్నాం, లైట్ తీసుకో. తప్పు మాదే, సారీ. రేయ్ పదండ్రా, టైం లేదు, షాపింగ్కి వెళ్ళాలి. చలో చలో, నల్ల పోరి టైం అంటూ. Good morning. My name is Mr. France. I will be your instructor. I have been teaching for about 10 years, which seem to be like 10,000. First of all, I would like to know, can I help you, gentlemen? Fees paid. Joining class today. Welcome. Come on in. Hallelujah. Are you okay there? Don't bother. I'm Khada. Hey, what's up? Nice nose. వీళ్ళక కుర్తి తగలడా, జూ నుంచి తప్పించుకొచ్చినట్టున్నారు. మామా అవి సెంట్ ఎక్కువైనట్టుందిరా. వీడు అవతారం కూడా నీదే నీ అబ్బా. నువ్వే క్యాంగిరీ దేతవా? నీదే నీ నేను ఎక్కువ కొట్టే. రేయ్ ఇంకా ఈ ట్యాక్స్ కట్టుకొని తిరుగుతున్నారా? మరి కొత్త షర్ట్ అని ఎట్లా తెలుస్తుందిరా పబ్లిక్? వయసులేట్ గుండుసాలే. ఈ గుండుసాలే గాని కూడా క్యాంపస్ లో జాబ్ ఇచ్చిండ్రు. పోయి తొక్కలోది నాకు ఏనంటుండ్రు. ఇండియాలో ఏం కూసారా? బ్రౌన్ స్కిన్ అంటే తెల్లగుంటలు పడి చేస్తాయి, డే అండ్ నైట్ డేటింగ్ అంటే ఏదిరా? ఒక్క తెల్లగుంటైనా మన మొహం చూసిందేమో చూపించు. అరే పోరీలు చూసాడు ఎంతసేపు రా, 1 మినిట్ టైర్ చూడు. వాట్ ఆర్ యు టాకింగ్ నాన్ సెన్స్? అమ్మాయిలు చూసారు మరి, నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా నీకు? అది తెలియకపోతే అమెరికా అయినా అనకాపల్లి అని ఒకటే. చూడు. ఆల్ ద బెస్ట్. జరా నన్ను కూడా రికమెండ్ చేయి. Hey girls. Hi Chantal. Hi. I'm Naveen. May I join you for a bite? Sure. దీనిలో మాంసం ఉందిరా. బర్గర్లో పప్పుతో చేయరు బంగారు. హాయ్ గైస్. చార్లే చేంజ్ చేసా. హే సారీ యార్, ఆ రోజు రెస్టారెంట్ లో చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. మనమంతా ఒకే కాలేజ్ కి రావటం ఇట్స్ సో ఎక్సైటింగ్, యు నో. నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే. నీకేమనుందిరా? ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్ ఉన్నది. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. అక్క అంటావురా నన్ను? ప్రపంచం కనిపినంత లావుగా అనిపిస్తున్నా నీకు? గుండు సచ్చినోడా. ఏదో దేశం కాని దేశంలో ఉన్నాం కదా అని పలకరించాం. పెద్ద పోజులు కొడుతున్నారు పిడత మొహాలు. ఛీ పదా. ఇండియాలో అయితే హాయ్ చెప్పగానే ఊర కుక్కల్లా వెనకాల పడేవాళ్ళు. నీ వెనకైతే ఊరకొక్కలే పడితే పోవే. రే నువ్వు బాగున్నావా? 2-3 బొక్కలు డెఫినెట్ గిరుకుంటే మామ హాస్పిటల్ పోవాలి. ఇంటి నంబర్, సెల్ నంబర్, సాయంత్రం రుచి రెస్టారెంట్ లో డేట్. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మన గ్యాంగ్ లో హీరో నేనేనని? మామా మామా కింగ్ మామా, నీకేంటి మామా సూపర్ మామా. బాబా పిల్ల చుట్టూ ఎవరైనా కొంటుంటే నాకు కూడా చెప్పరా బాబు, సెటిల్ అయిపోతాను. అక్క నువ్వు ఇంకా తినాల్సిన అవసరం ఉందంటావా చెప్పు. మళ్ళీ గుద్దుతాండ్రా గుండు సచ్చినోడా. గుద్దింది సాలే దొంగ ఉండని. ఓనర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్, ఎనీ ప్రాబ్లం? ఏంటయ్యా పిల్ల టెక్కు? కస్టమర్ తో ఎలా మాట్లాడో నేర్పిరా? కొత్త షేప్ లో ఉంటే సరిపోతాయి అనుకుంటున్నారా? ఓ ఐఎమ్ సారీ, ఇవాళే జాయిన్ అయింది, నేను చెప్తాను కదా. ఇలా రామ్మా. చూడమ్మా, అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు తగులుతూనే ఉంటారు. నువ్వు అలాగే మాట్లాడు, నేను ఇలాగే కవర్ చేస్తాను. ఓకే? So would you like to talk about something? Yeah, let's talk. హలో. రే రమ్ము కొట్టుకులేస్తున్నావు నీ అప్ప. మెల్లిగా మాటలో పెట్టి మ్యాటర్ రా. సారీ రాంగ్ నంబర్.
హలో ఏంటి ఫోన్ ఫిక్సింగా భోంచేసేది ఏమన్నా ఉందా? ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చామండి. అచ్చా మీ పేరు పచ్చళ్ళ పరమానందం కదూ? నో నో నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు ప్యాంపచ్చ. కిండల్ చేస్తావు. మా గల్లీలో సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటాడువి. సినిమా వాళ్ళకి దొంగ వీసా పైసలు ఇచ్చి కట్టి వచ్చినావు. ఆ సంగతి తెలియదు మాకు. నువ్వు విషయం బీబీసీలో చెప్పావనుకో, నేను మళ్ళీ ఇండియా వెళ్ళి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఆ పచ్చడి ఈ పచ్చడి పచ్చళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అవును, నువ్వు ఖలీల్ బాషా వాళ్ళ అబ్బాయివే? యా. లుకింగ్ స్మార్ట్. I know. నువ్వు ఎప్పుడు కావాలని ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోంచేసేళ్ళు. ఓకే okay. చాలా మంచిది. కరెక్టేనండి. ఇంకెందరు పోయి ఆర్డర్ చేసేసుకోండి అంతా మంది. ఎంజాయ్ మామా. ఏంటి సార్, ఇందాక నుంచి ఏమీ తినకుండా ప్లేట్ అదోలా చూస్తున్నారు? నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నానయ్యా. మళ్ళీ 7 గంటలకి మీ ఓడొచ్చి ఆర్డర్ అడిగితే ఓ మటన్ ఫ్రై పట్రా బాబు అని చెప్పా. ఆడు 8 గంటలకి ప్లేట్ తీసుకొచ్చి నా మొహాన కొడితే ఆవురవురమంటూ తినడం మొదలు పెట్టా. 4 మొక్కలు తిన్నాక తెలిసొచ్చింది ఇది మేక కాదు పొట్టేలు కాదు అని. 4 హవాయి చెప్పులు కోసి కూరండేశాడు అని. అసలు నేను తేల్చుకోలేక గింజుకుంటుంది దేనికిరా అంటే ఇది బాటా చెప్పా పారగని చెప్పా నీకేమైనా తెలుసా? కొత్తగా చెఫ్ను అపాయింట్ చేశాను. ఆయన కనుక్కొని చెప్తాను. ఐ విల్ లెట్ యు నో. ఈ లోపు మీరు కానివ్వండి ప్లీజ్. కానివ్వండి. జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే, జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే. లబో లబో లబు జనకడి, లబో లబో లబు జనకడి. ఐసలక్కడి పైసలక్కడి లాగే అబ్బా పీకే అబ్బా సీకే అబ్బా నాకే అబ్బా. లాగే అబ్బా పీకే అబ్బా చీకే అబ్బా అని ఏంటి అరుపులు దరిద్రుడా? అవతల ప్లేట్లో ఏం పెట్టావు? అది బాటా చెప్పా పేరగాని చెప్పా తెలుసుకోలేసి వస్తున్నాడు. ఆ బట్టలైనండి అర్జెంట్ గా కూర తీసుకురమ్మన్నానండి. ఫ్రిడ్జ్ నుంచి మటన్ మొక్కలు తీసి కూరలో కలిపేసి ఇచ్చానండి. కొంచెం బాట చెప్పులు సాగుతాయి కదండి, కొంచెం కష్టపడి తినేస్తాడండి. అబ్బా ఏం చేస్తున్నావు తెలుస్తుందిరా నీకు? రెస్టారెంట్కి వచ్చి 3 గంటలు అవుతుంది. నీ అబ్బా ఒక సాంగ్ లేదు, ఒక డ్యూయట్ లేదు. You know, I've been reading a lot about India. Apparently it's a beautiful country. There's a lot of people over there. I would like to see Khajuraho places too. I've seen a lot of pictures from my friend from Taj Mahal. I've never been to India. Can we have sex in my apartment? I'm sorry, what? Can we have sex in my apartment? How dare you asking me that on our first date, you idiot! If you just want to have sex, then go get some hookers, you jerk. Never go on a date again. హలో మీ డేటింగ్ మాకన్నా స్మార్ట్ ఉంటామని, మా బతుకులకు దారి చూపిస్తామని ఆనందరాజ లెవెల్లో పంపిస్తే మీ బాల్యకం దాగి పులిరాజాలకి ఇంటికి వస్తావరా నీ అబ్బా? హోటల్ ఖర్చు మొత్తం నాశనం. కొంచెం వేడి నీళ్ళు పెట్టాను వచ్చాను. వేడి నీళ్ళు వస్తారు నీకు. ఏం తింటారా మీ దేశంలో? ఎంత తెల్ల ఉంటారు. డ్రింక్ ప్లీజ్. వావ్, వన్ మోర్. రెండు జాకెట్లవే. అసలు బాగాలేదురా, అసలు ఉంది. జమ్మాలిస్తే యాక్సిడెంట్ అవుతుంది. You want to dance with me? Nah, let's do like next time. మాటలతో లాభం లేదురా బయట. ఇప్పుడు చూపిస్తా కాదరండి ఏంటో. You know, we don't have sex before marriage in India. Oh, Some people do not have sex even after marriage. I can't believe they did that to you. Poor baby. So sweet and so sensitive. We'll take care of you tonight.
ఇక నడు ఈ పలా తాగి కొండచిలో ఉల్లిర్చుకుంటే వాంతావుక ఇంకేం అవుతుందిరా నీ అబ్బ బతుకులో మళ్ళీ బార్సీలు లేకుండా చేసా గబ్బున అక్కడక. ఈ మూలన నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలిపోయారు. రేయ్ నడురా లైన్ మీద నడు లైన్ తప్పేవో ఎల్ఓసీలో పెట్టి కుమ్మేస్తావు నా కొడక నడు. రే వంగకుండా స్ట్రైట్ గా నడు. రై ఎన్రా కాదు మూడు మాకు జరిగిన పిల్లల్ని fail safe place కి తీసుకుపోరా. స్నేక్ డాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్తా నా కొడక. ఏ బాయ్స్ ఆపరండ్రా. పద రా ఇంత సెక్సీ కనిపిస్తున్నాయి. స్విమ్ సూట్ లో దేశీ పూర్లు కూడా కేక పెట్టిస్తున్నారు భయ్యా. బుట్టలో బెల్లం పెట్టుకుని రోడ్లో చెరుకు ముక్క వెతుకుతున్నాం రా మనం. దీప్తి నాకు డీప్ గా గుచ్చుకుంది. రే మామా నీకోసం నా క్యాంపస్ ఉద్యోగం వదిలేస్తున్నాను రా. ప్రొఫెసర్కి నీ పేరు చెప్పి రికమెండ్ చేస్తాను, రేపే వెళ్ళి జాయిన్ అయిపో. నువ్వేం బిక్తావు? నేను నీకన్నా స్మార్ట్ కదరా, వేరే జాబ్ చూసుకుంటాలే. భయ్యా భయ్యా నీ ఫేస్ లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ కనిపిస్తున్నారు భయ్యా. నా ఫేస్ చూసి ఏ నా కొడుకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పిలవలేదు భయ్యా. గసుంటిది నువ్వు నా కోసం జాబిస్తానన్నావు భయ్యా. భయ్యా నువ్వు మనిషి కాదు భయ్యా, మనిషి రూపంలో అల్లా అల్లా. రమ్ములు కోక్ కలుపుకొని తాగమని చెప్పనా? లల్ చేయకుండా పడక దగ్గర మాత్రం. మే ఐ హెల్ప్ యూ? ఓనర్ గారు ఉన్నారా? ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా నేను నీకు ఓనర్లా కనపట్లేదా? సారీ సార్, నేను ఎంబీఏ చేస్తున్నాను. చా ఆ విషయం నేను ఈటీవీ న్యూస్ లో చెప్పారులే. ఓ మీ హోటల్లో మేనేజర్ పోస్ట్ ఏమైనా ఉందా? వాట్ మేనేజర్ పోస్టా? వెయిటర్ జాబ్ అయినా పర్వాలేదు సార్. చూడు బాబు, ఇక్కడ వెయిటర్ జాబ్ చేయడానికి కూడా ముందు ఇంకో పని చేయాలి. రేపు మళ్ళీ తినడానికి వేలు మిగలవు సార్. You give more money, I built more restaurants like this. Okay. ఐఎమ్ సారీ. నువ్వు ఎక్కడ దొరికావురా బాబు? తొడవలేక చేస్తా. అన్నా ప్లేట్లు ఎడబెట్టమంటావు? ఆ బండ మీద కొట్టవయ్యా, ఇడిచ్చే ముషి కూడా నేనే కడగాలి. జతికి ఈరోజు బొచ్చులు కడిగే పని లేదు. అయ్యయ్యో ఈ కొత్త పిల్లడు ప్లేట్లన్నీ కింద పడేసాడండి. ఏమయ్యా డ్యూటీలో చేరి అరగంట అవ్వలేదు, అక్కడ బ్యాంక్ బొక్క పెట్టించావు, ఇక్కడ ప్లేట్ పగలగొట్టావు. గెట్ అవుట్ ఐ సే గెట్ లాస్ట్. రే ఆ ప్లేట్లు తీసుకెళ్లి చెత్తపుట్లో పడే. కడిగి పడేయమంటారా కడగకుండా పడేయమంటారా? ఏంటి చమత్కారమా? జోక్ చేస్తున్నావా? పేల్ చేస్తాను. గెట్ అవుట్ ఐ సే. వెళ్తాను సార్, కానీ మీరు రాఘవేంద్రరావు గారు పరదేశ్ సినిమా తీసినప్పుడు వచ్చి ఇక్కడ దొంగోయిజం మీద సెటిల్ అయిన విషయం నేను ఎవరికి చెప్పనే? నవీన్ మొదటిసారి డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి పనులు చేయడం సహజమే. ఇట్స్ ఆల్ న్యాచురల్. నువ్వు పని చేయి, ఈ ప్లేట్ల విషయం మానేసి బయట వెయిటర్ పని చూసుకో. వెళ్ళు. అమ్మనా సారు, మీరు నా అలాగే దొంగ సరికి అన్నమాట. జతికి